ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున, పునరుద్ధానుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు వందనాలు. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ వారంలో దాచి ఉంచిన దీవెనలతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నా దేవుని రెక్కల కింద నిత్యము మీకు ఆదరణ కలుగునుగాక. సియోనులో నుంచి నా దేవుని హస్తము మీపైన, మీ పిల్లలపైన, మీ కుటుంబాలపైన, మీ యావత్ సంతతి పైన రాకడ పర్యాంతం వరకు ఆయన హస్తపు నీడలో మీరు భద్రపరచబడుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. ఈ ప్రాముఖ్యమైన సమయమున జీవాధిపతి అయిన దేవుడు తన జీవము కలిగిన వాక్కును మనతో వినిపిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో 1:47 సంఘము ఒక లోపంతో ఉందట. మీరు వచ్చి నా డైరీ చూసుకోవచ్చు, డేట్ కూడా వేసి పెట్టుకున్నా. 1:47 మధ్యరాత్రి. సంఘము ఒక లోపముతో ఉందట. లోపాలు సవరించబడినటువంటి, లోపాలు సరిచేసుకున్న సంఘమే రేపు జ్యేష్ఠుల సంఘముతో మమేకమైపోతుంది. కొడదామ చప్పట్లు గట్టి యేసయ్యకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. జీవము కలిగిన దేవుడు పద్మాసు దీపములో తన ప్రియాతి ప్రియమైన సేవకునికి పరలోకపు దర్శనాన్ని కలగజేస్తూ, పరలోకపు అనుభవాలను కలగజేస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ 7 సంఘాల గురించిన వివరణ, చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రత్యేకమైనది, చాలా విలువైనది, చాలా మర్మయుక్తమైనది. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 7 సంఘాల్లో కొన్ని లోపాలను చూపిస్తున్నాడు. మధ్యలో అటు ఇటు తిప్పొద్దు, పిల్లల్ని అటు ఇటు పంపించొద్దు, కూర్చోబెట్టుకోండి మీ దగ్గర. తెలుసు కదా, నా చేతికి మైక్ వచ్చి నేను నిలబడితే ఎక్కడివక్కడ స్ట్రక్ అయిపోవాలని. ఇంకా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఆమేన్. నా దేవుడు ధారాళముగా మీతో మాట్లాడునుగాక. మీ హృదయ వాంఛలన్నీ కూడా తీర్చే విధంగా నా దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. రైట్. వినండి జాగ్రత్తగా. 7 సంఘాలతో మాట్లాడుతూ ఆ 7 సంఘాల్లో కొన్ని లోపాలు తెలియపరుస్తున్నాడు. ఆయా సంఘంలో ఆయా లోపం, ఆయా సంఘంలో ఆయా లోపం అని. అయితే మధ్యరాత్రి కాల సమయమున 1:47 నా దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, సంఘములో ఒక లోపం ఉంది నాన్న. ఆ లోపాన్ని నీకు చెప్తాను, అది నీవు నా ప్రజలతో చెప్పు. ఆమె ఎవరైతే లోపాలను సరిచేసుకున్నారో వారు జ్యేష్ఠుల సంఘముతో మమేకమై ఉంటారు. ఆమె జ్యేష్ఠుల సంఘముతో ఏకమై ఉంటారు. హల్లెలూయా. నా దేవుని నిత్య మహిమలో వారికి స్థానం ఉంటుంది. ఆమె రైట్. ఏంటయ్యా అంటే, సంఘాలలోనంట, లైవ్లో ఉన్న బిడ్డలు, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ బహుశా ఈ లోపం నీలో, నీ సంఘంలో ఉందేమో. ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే ఇది మనిషిని నోటి నుండి వచ్చేటువంటి మాట కాదు. మనుషుడు తన ఆలోచన చొప్పున చెప్పేటువంటి మాటలు కాదు, ఉపదేశం కాదు. ఇది మనుషుడి నోటిలో నుంచి వెలువడేటువంటి మాటలు అంతకన్నా కాదు. ఇది మనుషుని యొక్క సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాల చొప్పున జరిగేటువంటి పరిచర్య కాదు. ఇది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఈ బలమైన మాట, నువ్వు వెళ్తున్న సంఘానికి ఒకవేళ నీలో ఈ లోపం ఉందేమో,
నువ్వు వెళ్తున్న సేవకుడు దీన్ని గ్రహించలేదేమో, అలానే నేను సేవకుని తప్పు పట్టలేదు, వారికంటే నేనేదో గొప్పనని చెప్పటం లేదు. నాకు ఇవ్వబడిన ప్రత్యేకతలు చొప్పున నేను మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. జాగ్రత్తగా వినండి. సంఘాల్లోనట, సంఘ బిడ్డల్లోనట కొన్ని రహస్యమైనటువంటి పనులు జరుగుతున్నాయట. ఆమేన్, హల్లెలూయా. కొన్ని రహస్య జీవితాలు జీవిస్తున్నారట, రహస్య బ్రతుకులు బ్రతుకుతున్నారట, రహస్యమైనటువంటి స్థితిగతుల్లో సంఘం వెళ్తుందట. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ రహస్యాన్ని కప్పు పెడుతున్నావో, ఏ అబద్ధాన్ని కప్పు పెడుతున్నావో, ఏ చీకటి పనులను కప్పు పెడుతున్నావో, దేవునికి అయిష్టమైన దాన్ని ఎక్కడ నువ్వు అలా కప్పిపెట్టి ఏమి తెలియనివాడిగా, ఏమి తెలియని దానిగా ఒకవేళ సంఘాలకి వెళ్తున్నావేమో, నా దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రహస్యమైనటువంటి బ్రతుకులు ఈరోజు సంఘానికి వెళ్తున్న బిడ్డలు బ్రతుకుతున్నారట. రహస్య జీవితాలు ఈరోజు జీవిస్తున్నారట. ఎవరు ఎవరు తను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. ఆమేన్. తను ప్రాణమిచ్చి కొన్నటువంటి సంఘ బిడ్డలు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? రహస్య జీవితాలు జీవిస్తున్నారట, రహస్యమైన బ్రతుకులు బ్రతుకుతున్నారట. భర్తకు తెలియకుండా రహస్యం, భార్యకు తెలియకుండా రహస్యం, తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యాలు, పిల్లలకు తెలియకుండా రహస్యాలు. ఈ రహస్యమైన బ్రతుకును బ్రతుకుతున్నావు కనుకనే మధ్యరాత్రి సమయంలో 1:47 నా దేవుని స్వరము సంఘముతో మాట్లాడమని తన సేవకునితో మాట్లాడుతుంది. చెప్పండి కొట్టి ప్రభు నామని గణపడతాం. ఈ రహస్యమైన బ్రతుకుతూ రహస్యమైన జీవితాన్ని జీవిస్తూ జీవము కలిగిన దేవుని సంఘానికి ఒకవేళ వస్తున్నావేమో, ఒకవేళ పోతున్నావేమో. ఇది చాలా డేంజర్, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. సేవకులకు తెలియకుండా రహస్య జీవితం జీవిస్తున్నావేమో, నీ ఇరుగు పొరుగు వారికి తెలియకుండా రహస్య జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఇంట్లో నీ భర్తకు తెలియకుండా రహస్య జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఇంట్లో నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా రహస్యం, సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావేమో. పిల్లలో తల్లి తండ్రులకు తెలియకుండా రహస్య బ్రతుకు బ్రతుకుతున్నావేమో, రహస్య పనులు చేస్తున్నావేమో. విను జాగ్రత్తగా. నువ్వు ఎవరివైనా కానీ, ఏ స్థితిలో ఉన్నావో తెలియదు, నీ రహస్య జీవితం ఏంటో, నీ రహస్య బ్రతుకేంటో ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు. దాన్ని వింటున్న నీవు వదిలిపెట్టుకుంటే నీ జీవితము బహుతరములకు ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. బహుతరములకు శోభాతిశయంగా మార్చబోతున్నాడు. లేదు, కాదు, నేను ఇట్లే ఉంటా, నా రహస్య జీవితాన్ని నేను జీవిస్తూనే ఉంటా అని ఒకవేళ నువ్వు హృదయ గర్వముతో నీ మూర్ఖపు స్వభావాన్ని నువ్వు చూపించావనుకో, ఒక సమయము వస్తుంది, ఒక సమయము రానే వస్తుంది. ఆ రోజున, ఆ గడియన, ఆ దినమున, ఆ సమయాన నిన్ను తప్పించే నాదుడు ఒకడున్నాడు. ఆమేన్. ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ రహస్య స్థితిలో నుంచి నిన్ను తప్పించటానికి మాట్లాడుతున్నాడు ఆయన. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఆ రహస్య బ్రతుకును మానుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన ప్రయాసపడుతున్నాడు. ఇందుకు పరిశుద్ధాత్ముడు ఆవేదన చెందుతున్నాడు. నేను మీతో ఎప్పుడు సాధారణంగా ఒక మాట చెప్తుంటా.
నేను చెప్పే ప్రతి మాట ప్రభు సముఖంలో నుంచి తీసుకొచ్చిన అనుమత్యాలు. ఏంటంటే మనుషుల కళ్ళు కప్పి నువ్వు జీవించవచ్చు ఏదో ఒక రకంగా. మనుషుల కళ్ళు కప్పి నీ స్థితిగతులు నీవు అలవాటు చేసుకుని ఉండవచ్చు. మనుషుల కళ్ళు కప్పి నువ్వు ఏదో రీతిగా బ్రతకొచ్చు. భార్య నీ భర్త కళ్ళు కప్పి నువ్వు రహస్య జీవితాన్ని జీవించి ఉండవచ్చు. భార్యలో మీ భర్త కన్నులు కప్పి రహస్యమైన చీకటి బ్రతుకుతుండొచ్చు, చీకటి వ్యాపారాలు చేస్తుండొచ్చు. పిల్లలో మీ తల్లి తండ్రుల యొక్క కళ్ళు కప్పి మీరు ఒకవేళ ఏదైనా చేయకూడని పనులు చేయవచ్చు. బాగా వినండి, నీ భార్య కళ్ళు కప్పగలవు, నీ భర్త కళ్ళు కప్పగలవు, నీ పిల్లల కళ్ళు కప్పగలవు, సృష్టిలో ఉన్న ప్రతి మనిషి కళ్ళు కప్పగలవు. కానీ నీ కొరకు ప్రాణమిచ్చి నీ రహస్య జీవితంలో నుంచి నిన్ను కాపాడాలి, విడిపించాలని నా దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. చూడు, ఆయన కన్నులకు నువ్వు కనపడకుండా ఎక్కడ దాపెట్టుకొని ఉండలేవు. కొడదామా చెప్పట్లు కట్టి యేసయ్యకి. ఆయన కనులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి తెలుసా? ప్రతి మనిషిని చూస్తున్నాయి. నీతిమంతులను చూస్తున్నాయి, నీతి లేని పనులు చేస్తున్న వారిని చూస్తున్నాయి, రహస్యమైన బ్రతుకుతున్న వారిని చూస్తున్నాయి, యథార్థంగా ప్రభు కొరకు బ్రతుకుతున్న వారిని కూడా చూస్తున్నాయి ఆ కన్నులు. హల్లెలూయా. పాపాత్ములను చూస్తున్నాయి ఆ కన్నులు, పరిశుద్ధులను చూస్తున్నాయి ఆ కన్నులు, మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి, నీతిమంతులను చూస్తున్నాయి, నీతి లేని బ్రతుకుతున్న వారిని చూస్తున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా వినో, సృష్టిలో అందరి కన్నులు కప్పచ్చేమో, కానీ నా దేవుని కళ్ళు కప్పడం నీ తరము కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని కన్నులు కప్పి నువ్వు ఏది చేయలేవు. దావీదు అంటాడు ఒక మాట, నేను కూర్చుండుట, నేను లేచుట, నా నడక, నా పడక నీకు మరుగు చేయబడక అన్నీ నీకు తెలిసే ఉన్నాయి. ఆమేన్. నా చర్య అంతా నీకు తెలియబడి ఉంది. మనిషివైన నీవు నేను భూమి మీద ఉన్నాం, సృష్టికర్త అయిన దేవుడు పరమందున్నాడు. మీరు కింద కూర్చున్నారు, నేను ఫుల్ పిట్ పైన ఉన్నా, మీ కాడికి కొంచెం హైట్లో ఉన్నా. కొంచెం హైట్లో ఉన్న నా కనులకే మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. ఆమేన్. గోడ కానుకున్నావో, దమ్ము కానుకున్నావో, ఆడున్న అవేంటి బియ్యం సంచులు కానుకున్నావో, బాగా వాక్య విన్నట్టే వినుకుంటా కునుకుపాటుతో ఉన్నావో, మీ కాడికి కొంచెం ఫుల్ పిట్ హైట్లో ఉన్నా కాబట్టి నాకే తెలుస్తుంది, సరి చేసుకోండి అని చెప్తుంటా. ఆమేన్, హల్లెలూయా. అలాంటిది సృష్టికర్త అయిన దేవుడు మహోన్నతుడు, మహోన్నతమైన స్థలంలో ఉన్నాడు. భూమి మీద ఉన్న మనుషులమైన మనము చేసేటువంటి పనులు ఆయన కనులకు కనిపించవంటావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేస్తున్న రహస్య జీవితాలు, నువ్వు చేస్తున్న రహస్యమైన పనులు ఆయన కనులకు కనిపించవంటావా? కనిపిస్తాయి. మరి కనిపించిన దేవుడు ఏం చేస్తాడు? జీవితాన్ని సరిచేసుకోమని చెప్తున్నాడు. ఆమేన్. ఆ రహస్యమైన బ్రతుకొద్దని చెప్తున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఈయన కన్నులుండి చూచే దేవుడు కానీ చూడని దేవుడు కాదు. కొట్టు చప్పట్లు కట్టి యేసయ్యకే బిగ్గరగా. ఒక అన్యురాలు ఈయనకు పెట్టిన పేరేంటో తెలుసా? అయ్యా నువ్వు చూచుచున్న దేవుడవో. ఇన్నాళ్ళు నేను ఆరాధించిన దేవుళ్ళు, ఇన్నాళ్ళు నేను మొక్కిన దేవతలు, ఇన్నాళ్ళు నేను చేసిన పూజలు
ఏంటో తెలుసా అవి? వాటికి కళ్ళు ఉన్నాయి కానీ నేనేం చేస్తున్నాయో చూడలేవు. ఆమె వాటికి నోరుంది కానీ నేను ఏం చేసి వచ్చి గుళ్ళోకి వచ్చి ఆ కానుకలో, ఆ అర్పణలో, ఆ హుండీలో లెక్కేస్తున్నానో, ఎలా సంపాదించుకొని వచ్చి లెక్కేస్తున్నానో, ఎవరిని కొంపలు ముంచి, ఎవరిని మోసగించి, ఎవరిని పాడు చేసి, ఎవరిని హత్య చేసి, ఏం చేసి వచ్చి హుండీలో డబ్బులు వేస్తున్నానో తెలియదు. అవి మాట్లాడలేవు. కానీ ఇక్కడికి వచ్చిన దేవుడు ఎవరో తెలుసా? నీ సంపాదన ఎలా ఉండాలో అని నీతో చెప్పి ఆ రకంగా సంపాదించమని నీతో మాట్లాడగలిగిన దేవుడు ఆయన. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకే. చూచుచున్న దేవుడు. ఒక అన్యురాలు పెట్టింది పేరు ఆయనకి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము అంత దేవునితో పెనవేసుకున్నాడు కానీ ఆ ఛాన్స్ ఈమె కొట్టేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వినండి జాగ్రత్తగా. రహస్యమైన జీవితం ఈరోజు నీవు నేను జీవించకూడదని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మూలవాక్యాలకు వద్దాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 26వ వాక్యం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు. నోటిట్ రహస్యమైనది ఏది తెలియబడకుండా పోదు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపడదాం. బిగ్గరగా అందరూ. హుషారుగా ఉండండి, మూడ్ ఆఫ్గా ఉండొద్దు. బాగా వినండి, నా వైపు చూడండి. అయిపోయింది కదా, చదివారు కదంగా, నా వైపు చూడండి. ఇది ఎవరు చెప్తున్న మాట తెలుసా? సాక్షాత్తు సృష్టికర్త అయిన యేసయ్య చెప్తున్న మాట. ఏమనంటే, మరుగుపరచబడినది ఏది కూడా బయటికి రాకుండా పోదు, రహస్యమైనది ఏది కూడా తెలియబడకుండా పోదు. అంటే దీని అర్థం ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి నిగూఢమైనటువంటి మాటలేంటి? ఏమి చెప్పాలని యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ? తన దగ్గరికి వాక్యం వినటానికి వస్తున్న వారితో మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు ఉన్నారు, సుంకర్లు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రభు చేత స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మాట్లాడుతున్నాడు వారితో. రహస్యమైన బ్రతుకులు మీరు బ్రతకొద్దు, రహస్యమైన జీవితాలకు అలవాటు పడద్దు. సంగతి మరుగుపరచకుండా ఉండద్దు. అలా ఉంటే ఒకరోజు ఏమైతుందో తెలుసా? ఆ రహస్యము కాస్త బయటికి వచ్చినప్పుడు, ఆ రహస్యము కాస్త నువ్వు కప్పి పెట్టినది కాస్త అది బయటికి వచ్చినప్పుడు దాని ద్వారా నీకే భయంకరమైన కీడు. ఆమె దాని ద్వారా నీ సాక్ష్య జీవితమే పాడైపోతుంది. దాని ద్వారా నీ సాక్ష్య జీవితమే పతనమైపోతుంది. సేవకులో ప్రతి ఉపదేశంలో అందరితో నా దేవుడు మాట్లాడతాడు. సేవ చేస్తున్న మనలో రహస్య బ్రతుకులు ఉండకూడదు, రహస్య జీవితాలు ఉండకూడదు. సంఘములో ఒకలాగా, ఆత్మీయుల దగ్గర ఒకలాగా, ఇంట్లో ఒకలాగా మనము సేవకులం, దేవునికి సంబంధించిన వాళ్ళం. సేవకునిలో రహస్య బ్రతుకు, రహస్య జీవితం ఉంటే సంఘానికి వస్తున్న బిడ్డలు కూడా రహస్య బ్రతుకు బ్రతకటానికి 100% ఆస్కారం ఉంది. ఆమేన్, అర్థమవుతుందా? సేవకులమైన మేము రహస్య జీవితాలు జీవిస్తే, రహస్య బ్రతుకు బ్రతికితే వచ్చే సంఘము కూడా అలాగే తయారవుతుంది. సేవకుడు ఏమి విత్తుతాడో అదే కోసుకుంటాడు. కనుక సంఘానికి వస్తున్న నీలో, సంఘాన్ని నడిపిస్తున్న నాలో
రహస్య బ్రతుకులు, రహస్య జీవితాలు ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని లేఖనానుసారంగా మనం చూస్తే ఒక వ్యక్తి ఒక పనిని రహస్యంగా చేశాడండి. రహస్యంగా నువ్వు చేస్తున్న పనులు, ఇందాక చెప్పాను కదా, అందరి కళ్ళు నువ్వు కప్పొచ్చు, కానీ రహస్యమందు చూచుచున్న నా దేవుడు ప్రతిఫలమిచ్చువాడు కనుక ఆయన కన్నులకు మరుగుపరచబడదంటూ ఏది కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రహస్యమందు చూచుచున్నే దేవుడు కనుక రహస్యాలు ఆయన దగ్గర ఉండకూడదు. రహస్య జీవితాలు, రహస్యమైన బ్రతుకు ఉండకూడదు. ఒక వ్యక్తిని మనము పరిశుద్ధాత్మకుడు కొందరి వ్యక్తులను తీసుకొని వచ్చాడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఒక పనిని రహస్యంగా చేశాడు. రాజ్యానికి తెలియకుండా చేశాడు, తన పిల్లలకు తెలియకుండా చేశాడు, సేవకులకు తెలియకుండా చేశాడు. ఏం జరిగిందయ్యా? దాని పరిణామం ఎంత తీవ్ర స్థాయికి తేరిందో తెలుసా? దాని ద్వారా వచ్చినటువంటి కీడు ఇంత అంత కాదండి. ఆమేన్. బ్రతుకంతా ఎందుకు బ్రతుకుతున్నాన్రా దేవుడా అనేటట్లు చేసింది. ఏంటి? రహస్య జీవితం, రహస్యమైన బ్రతుకు. ఈరోజు చాలామంది భార్యలకు తెలియకుండా, కొన్ని పాయింట్లు విలువైనవి ఉన్నాయి, చెప్పనివ్వండి. చాలామంది ఇదిగో ఈ వ్యక్తి చేసినట్లే చేస్తున్నారు. రాజ్యానికి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా, సేవకునికి తెలియకుండా ఈ వ్యక్తి ఒక రహస్యాన్ని మెయింటైన్ చేశాడు. ఈరోజు భర్తలమైన మనము భార్యలకు తెలియకుండా రహస్య జీవితాన్ని ఎక్కడైనా జీవిస్తున్నామా? వినాలి జాగ్రత్తగా. ఎంతమంది ఈ మాట, నేను నా భార్య దగ్గర ఏ రహస్యము దాచిపెట్టలేదన్న, మేమిద్దరము చాలా ఓపెన్గా ఫ్రీగా ఉంటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక్కరు చేతులు ఎత్తలే. అంటే నీ భార్య దగ్గర ఏదో రహస్యమైన జీవితాన్ని జీవిస్తున్నావు, ఏదో రహస్యాలు దాచిపెడుతున్నావు. ఒక్క మాట చెప్పమంటావా ఈ రహస్యం గురించి? ఇంకా మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. నీ దగ్గర మొబైల్ ఉంది కదా, మొబైల్ ఉంది కదా, ఏ రహస్యాలు, ఏ సీక్రెట్లు సెల్లులో లేకపోతే సెల్లుకి ఎందుకు మళ్ళా లాకులు? ఎందుకు బిగం వేసుకున్నావు? ఎందుకు బిగం వేసుకున్నావు? ఎందుకు దానికి ప్యాటర్న్ పెట్టావు? ఎందుకు భార్య భర్త ఫోన్ ఎత్తాకు, నేను ఎత్తుకుంటా, నేను మాట్లాడుకుంటా అని ఎందుకు? ఆన్నే అర్థమైపోతుంది కదా, మా బావ నన్ను ఏదో చేసేస్తున్నాడని. హల్లెలూయా. ఎందుకు రహస్యాలు? రహస్య బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నావు? రహస్య జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నావు? భార్యలో, తల్లులో వినని జాగ్రత్తగా. భర్తల దగ్గర రహస్య జీవితాన్ని ఏమైనా జీవిస్తున్నావా? నీ భర్తకు తెలియకుండా చీకటి జీవితం, చీకటి బ్రతుకు ఏదైనా బ్రతుకుతున్నావా? ఒకరోజు అది తెలిసిన రోజు నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. భర్తలో నువ్వు చేస్తున్న ఆ చీకటి రహస్యం నీ భార్యకు తెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. భార్యలో నువ్వు చేస్తున్న చీకటి రహస్యమైన పనులో ఒక్కరోజు నీ భర్తకు తెలిస్తే నీ సంసారం ఏమవుతుందో ఆలోచన చేసుకో. నీ కుటుంబ వ్యవస్థ ఏమవుతుందో ఆలోచన చేసుకో.
పిల్లలో నువ్వు చేస్తున్న రహస్యం నీ తల్లిదండ్రులకు తెలిస్తే, నీ సమాజానికి తెలిస్తే, నీ ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమైతుంది ఒకసారి ఆలోచన చేయి. ఆ మధ్య న్యూస్లో ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, భార్యకు తెలియకుండా ఇంకొక రెండవ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ దొరికిపోతే ఆ తల్లి బిడ్డ చిన్న పాపను పెట్టుకొని, వాడెవడో సినిమా యాక్టరా ఎవడో మళ్ళీ అని పేరు తెలియదు, ఎంత రోధించి వేధించి ఆ తల్లి యొక్క విధానం సమాజానికి ఇదైపోయి టీవీ న్యూస్ ఛానల్లో పేపర్లో. ఏమైంది నీ సాక్షి జీవితం? ఏమైంది నీ కుటుంబ వ్యవస్థ? నీ కుటుంబ వ్యవస్థ తయారు ఇలా కావటానికి కారణం ఏంటో తెలుసా? రహస్య బ్రతుకు. రహస్యము, దాని ద్వారా వచ్చే భయంకరమైన పెను ప్రమాదాలు నీకు తెలియవు. అందుకే నా దేవుడు చెప్తున్నాడు, రహస్య బ్రతుకు బ్రతుకుతో. లోకంలో ఉన్నాడు లోక సంబంధి. రహస్యమైన బ్రతుకు బ్రతికితే ఓకే, నేను దాని గురించి పట్టించుకోను. నా దగ్గరికి వస్తున్న నీవు, సంఘానికి వస్తున్న నీవు, వాక్యాన్ని వినడానికి వస్తున్న నీవు, పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఇష్టపడుతున్న నీవు, నా దేవుని దగ్గర బాగుపడటానికి వచ్చిన నీవు, రహస్యమన్నది ఎక్కడైనా మెయింటైన్ చేస్తే దాని ద్వారా వచ్చే పరిణామం, దాని ద్వారా వచ్చే పరిస్థితులు అవి వర్ణించటానికి అగోచరం. అవునండి, చాలామంది భార్యాభర్తలు ఎట్లున్నారంటే అననీయ సపీరలాగా ఉంటారు. ఎవరయ్యా ఇల్లు అంటే మంచి ఆత్మీయులు, పేతురు సేవలో సహకారంగా ఉండాల్సిన బిడ్డలు. వద్దు, నా వైపు చూడండి. ఎవరయ్యా ఇల్లు? ఆదిమ సంఘము స్థాపించబడినప్పుడు పునాది నుంచి ఉన్నవాళ్ళు, ప్రారంభం నుంచి ఉన్నవాళ్ళు తమ చర స్థిర ఆస్తులు అమ్మి దేవుని సేవ బలంగా జరగాలంటే ప్రేరేపణ కలిగి పొలము అమ్మేసి మరి దేవుని సేవకు డబ్బులు ఇచ్చేటువంటి మంచి మనస్సు కలిగిన వారు. అసలు ఆ లేఖనాలు ఒక్కొక్కసారి ధ్యానిస్తున్నప్పుడు ఆత్మదేవుడు అందులో ఉన్న దాచి ఉంచిన మర్మం. బాగుపడాలని వచ్చారు, ఉన్న ఎకరో అర్ధెకరో పొలాన్ని అమ్మేశారు సేవ జరగాలని. నేను అందుకే మీకు చెప్పేది, ఇక్కడ చేస్తున్న ప్రతి పరిచర్య నిష్ప్రయోజనమే కాకూడదు. నువ్వు విత్తే ప్రతి విత్తనం, దాని పంట నువ్వు నీ పిల్లలు కోసుకోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకే. వృధాగా విత్తొద్దు. ఇక్కడ ప్రతిఫలము లేని పనులు చేయదు. నువ్వు మేలు పొందుకోలేని, ఆశీర్వాదాలు పొందుకోలేని అర్పణ అర్పించదు. 4 ఏళ్ళ నుంచి గొంతు పోయేటట్లు మొత్తుకుంటున్నది అదే. సేవకుడా, ఒక మాట నన్ను అడుగు. నువ్వు అందరికీ చెప్తావే, ఇస్తే ఆశీర్వదించబడతారు, ఇస్తే ఆశీర్వదించబడతారు, ఇయ్యండి 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 అని రాసి రంపాన పెడుతున్నావే సంఘాన్ని. ఇచ్చి పాడైపోయిన వాళ్ళు నీ కంటికి కనిపించలేదా? దేవునికి ఇచ్చి నీవు ఆశీర్వదించబడతావే కానీ దేవునికి ఇచ్చి నువ్వు నష్టాలు కావు, కష్టాలు కావు, సమస్యల పాలు కావు. ఎందుకు సంఘాన్ని మభ్యపెట్టే బోధలు చేస్తున్నావు? దయ్యాల బోధలు చేస్తున్నావు? దేవునికి ఇచ్చి బాగుపడిన వారు ఉన్నారు, ఎలా ఇవ్వాలో తెలియక ఇష్టానుసారంగా ఇచ్చి ప్రాణాలు కోల్పోయిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. తెలియదా? ఇదెందుకు చెప్పుకున్నావు సంఘానికి? దేన్ని ఆశిస్తున్నావు సంఘం నుంచి? దేని కొరకు దేవుడు చెప్పిన మాటను దాచిపెడుతున్నావు? దేన్ని సంపాదించుకోవడం కొరకు? ఏంటి? దేవునికి ఇచ్చి బాగుపడినోళ్ళేనా? నష్టపోయినోళ్ళు లేదా? ఆ మ్యాటర్ ఎందుకు చెప్పుకున్నా ఈరోజు? స్పాన్సర్ చేయండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి. ఏమండి, మన బిడ్డలు మిక్సర్ బోర్డు కొరకు ఎంత తనకలాన్నేమో ఇక్కడున్న ప్రతి బిడ్డకు తెలుసు. పాతోళ్ళకు, కొత్తలకు తెలియదు.
అవునా? మిక్చర్ బోర్డు లేక అవమాన పాలై, నిందల పాలై ఎన్నో 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 ఎంత అవస్థ పడ్డాము. ఎన్ని రోజుల నుంచి మీరు ప్రార్థన చేశారో మీకు తెలుసు, ప్రార్థన చేసిన వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రార్థన మేరకు కొన్ని దినాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు గతించిపోయిన తరువాత 5వ సంవత్సరంలో మీ ప్రార్థన కంటే, మనం అడిగిన దానికంటే ఒక ఉన్నతమైన మిక్చర్ బోర్డు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవునా? బాగా వినండి. ఒక వ్యక్తి ఎన్ని దినాలు ప్రయాసపడి దాన్ని తెచ్చుకున్నామో మాకు తెలుసు. మీ ప్రార్థన, మీ అర్పణ ఒక రూపాయి పోగు చేసి తెచ్చిన దానికి అది సరిపోకపోతే మిగిలినది జత కట్టి ఎన్ని తిప్పలు ఉన్నామో మనకు తెలుసు. ఒక వ్యక్తి సెల్లులో ఒక మెసేజ్ పంపించాడు. సేమ్ ఇదే మిక్చర్ బోర్డు. పరిచర్యకు అవసరం ఉంది, ప్రేరేపించబడిన వాళ్ళు మీ అర్పణలు ధారాళంగా దయచేయండి, దేవునికి ఇచ్చి బాగుపడతారే కానీ నష్టపోరు అని చెప్పాడు. ఒకటి చెప్పమంటారా? ఈరోజు అది పోస్టు చేశాడు. బాగా వినండి, ఈరోజు పోస్టు చేశాడు. అది అవసరమయ్యింది, ప్రేరేపించబడిన వాళ్ళు ఇవ్వండి అని చెప్పేసి మొత్తం సెల్లులకు పంపించాడు. 3వ రోజు కల్లా మిక్చర్ బోర్డు వచ్చేసింది. ఎన్నాళ్ళు కష్టపడ్డాం, ఎన్నాళ్ళు ప్రయాసపడ్డాం, ఎన్నాళ్ళు దాని గురించి వేదన చెందాం. ఆలోచన చేస్తున్నారా? 3 రోజులకు వచ్చేసింది. కళ్ళ నిండా నీళ్ళు తిరిగిపోయాయండి. నాకు చేయడానికి ఆస్కారం లేదు. అది కెమెరా లేదు. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఇదిగో కెమెరాకు స్పాన్సర్ చేయండి అని ఒక్కసారి నేను చెప్తే ఎంతమంది రారు? అవునండి, వస్తారా? ఆలోచన చేయండి ఒకసారి. విత్ ఇన్ 3 డేస్లో మిక్చర్ బోర్డు వచ్చేసిందని మళ్ళీ సెల్లులకు పంపించాడు. మీరు సహకారం చేసినందుకు, మీరు ప్రార్థన చేసినందుకు, మీరు డబ్బులు పంపించినందుకు, కానుకలు పంపించినందుకు చాలా కృతజ్ఞతలు, ఇదిగో మిక్చర్ బోర్డు వచ్చేసిందని. అది చూడగానే ఎంత బాధపడ్డానో తండ్రి. ఇది తీసుకోవటానికి ఎన్ని నానా తిప్పలు పడ్డామో మాకు తెలుసు. పోనీ ఇలాంటి పని నేను చెయ్యాలా? నువ్వు నన్ను పిలిచినందుకు కాదే. సత్యాన్ని కప్పిపెట్టి, ప్రజలను మభ్యపెట్టి, వాళ్ళు ఇచ్చే సొత్తును తీసుకునే నన్ను పిలిచలేదే. దేవునికి ఇచ్చి బాగుపడ్డారా? దేవునికి ఇచ్చి పాడైపోయిన వాళ్ళు లేరా బైబిల్లో? ఈరోజు క్రైస్తవ కుటుంబాలు, మందిరానికి వెళ్తున్న బిడ్డలు, అర్పణ అర్పిస్తున్న బిడ్డలు ఎలా ఉన్నారా అంటే అననీయ సపీరలాగా. అన్నా మళ్ళీ వారికి వెంటనే మరణం వచ్చిందే, మేము ఇంత చేస్తున్నా మాకు మరణం రాలేదే. ఆమేన్ అన్న డౌట్ నీకుందేమో. విను, దేవుని శక్తి ఏమిటో 1వ శతాబ్దంలో జనాలకు అర్థం కావాలని దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. ఈరోజు నీవు రహస్యమైనది దాచిపెడుతున్నప్పటికీ, దేవుని దగ్గరికి వస్తున్నప్పటికీ నువ్వు ఎందుకు బతికున్నావో తెలుసా? శరీరము మాత్రమే బతికుంది, ఆత్మీయతలో నువ్వు ఏనాడో చచ్చిపోయావు. ఆమేన్. ఏనాడైతే నువ్వు రహస్యమైనది దాచిపెట్టి నా దేవుని దగ్గరికి వస్తున్నావో ఆ మరుక్షణమే నువ్వు చచ్చిన దానితో సమానం, చచ్చిన వాడితో సమానం. సంఘాలలో రహస్యాల, ఆత్మీయ బిడ్డల మధ్య రహస్యాల, భార్యాభర్తల మధ్య రహస్యాల. ఏంటి? ఎందుకు ఈ రహస్యమైన బ్రతుకుతున్నావు? ఎందుకు ఈ రహస్యమైన జీవితాన్ని జీవిస్తున్నావు? ఎన్నాళ్ళు దాచిపెడతావు?
నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా, నీ పిల్లలకు తెలియకుండా, సేవకులకు తెలియకుండా ఎన్నాళ్ళు దాపెడతావు? ఒక సమయం వస్తుంది, నువ్వు దాచిపెట్టిన ఆ రహస్యము బయట పడినప్పుడు నీ గతి, నీ కుటుంబము గతి, నీ పిల్లల గతి, నీ భార్య గతి, నీ పిల్లల గతి ఏమైతుందో చూసుకోకసారి. చాలామంది రోజు సంఘానికి వచ్చి వాళ్ళు ఇలా తయారవుతున్నారు, అననీయ సఫీరులాగా. భర్తకు భయపడి కొన్నిటిని చెప్పలేకపోతున్నారు, భార్యకు భయపడి కొన్నిటిని చెప్పలేకపోతున్నాడు. ఎవరి భయం నీకు ఉండాలి? ఎవరి భయం అని నీకు ఉండాలి? హల్లెలూయా. నీతో పాటు చచ్చిపోయే నీ భర్త భయము, నీతో పాటు చచ్చిపోయే నీ భార్య భయము, నీతో పాటు చచ్చిపోయే ఒక మనిషి భయమా నీకు కావాల్సిందే? ఆ కింది వచ్చినప్పుడు ఏముంటుందో తెలుసా? నా వైపు చూడండి, నేను చెప్తా, అంతే, అన్నీ చెప్తా, రెఫరెన్స్ లేకుండా చెప్తా. అవన్నీ చూపిస్తుంటే నాకు టైం సెట్ కావడం లేదు, మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. ఆత్మను కాక శరీరాన్ని చంపేటువంటి మనుషులకు నువ్వు భయపడద్దు. ఒకానొక సందర్భంలో, ఇవన్నీ నా సేవ జీవితంలో జరిగిన అనుభవాలు. ఒకానొక సందర్భంలో ఒక భార్య, ఒక భర్త, ఒక కుటుంబం, నేనున్న పక్కనే. భర్తకి ఫోన్ వచ్చింది, వినాలి జాగ్రత్తగా. హల్లెలూయా. భర్తకి ఫోన్ వచ్చింది. ఎక్కడ చూస్తున్నారు? ఉపదేశానికి అక్కడికి వచ్చినప్పుడు ఒళ్ళు, కళ్ళు, ప్రవర్తన అన్నీ సెట్ ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దృష్టి తప్పిపోకూడదు. మీకు ఒకటి తెలిసిన, గుర్రాలు ఎంతమంది చూశారు? గుర్రాలు ఎంతమంది చూశారు? గుర్రాలు, హార్సెస్, గుర్రాలు ఎవరు చూడలేదా? ఏ చెయ్యి ఎత్తమని చెప్తున్న చూసిన వాళ్ళు. వాటికి కళ్ళకి ఏం కడతారు తెలుసా? కళ్ళకి ఏం కడతారు తెలుసా? చెప్పండి రా చూసిన వాళ్ళు. మేము కళ్ళకు గట్టినే చూడలేదు కానీ గుర్రాలను ఒకటి చూసినామంటారా? సైడ్లకి ఏం కడతారో తెలుసా? ఏమంటారో మళ్ళీ దాన్ని మన భాషలో ఒక అడ్డం అనుకుందాం. ఎందుకు? దాని దృష్టి పొరపాటున పక్కకి వెళ్ళిందనుకో, నడిపేటోడు ముందుకు పోడు, దాని మీద కూర్చున్నాడు ముందుకోడు. హల్లెలూయా. గమ్యానికి చేరలేడు. ఎందుకు? దాని దృష్టి డైవర్ట్ అయిపోతుంది, దాని దృష్టి వేరే వైపుకు మళ్ళుతుంది. అలా మళ్ళకుండా యజమానుడు ఏం చేస్తాడు? దాని కళ్ళకి అడ్డం కడతాడు. ఇట్లా చక్కగా పోవాలంటే, ఇంకా ఒకవేళ సైడ్కి పోవాలంటే అట్లా మలుపుతే తిరగాల. కండ్లకు అడ్డం కట్టిన వాటిని, కండ్లకు అడ్డం లేని వాటిని ఒకసారి చూడండి తేడా. అందుకే జంతువుల కండ్లకు కడుతున్నారు, కానీ ఈరోజు మనిషి కండ్లకు అది లేదు. నీ కనులు అటు ఇటు చూడక సరిగాను నీ కనురెప్పులు నీ ముందు సూటిగా చూడాలి అని లేఖనం సెలవిస్తుంది. దృష్టి డైవర్ట్ కాకుండా జాగ్రత్తగా వినండి. సబ్జెక్టు ఉంది, వినండి జాగ్రత్తగా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. బిగ్గరగా. ఒక కుటుంబం, భర్తకి ఫోన్ వచ్చింది. భర్త నెంబర్ చూసుకున్నాడు, పలానా వ్యక్తి అని. భార్యని పిలిచి, లోపల వంట చేస్తుంది భార్య. ఏదో ఇట్రా వచ్చింది. ఫోన్ ఎత్తి బాత్రూంలో ఉన్నాడని చెప్పు. ఎక్కడా?
ఎవరి భయం ఉండాలి అనడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఎక్కడున్నాడు వాడు? తిని పండుకున్నాడు. బాత్రూంలో ఉన్నానని చెప్పు. పాప మా భార్య ఏం చేసింది? అంతో ఇంతో ప్రార్థనా పర్వాలు. ఫోన్ ఎత్తి మా ఆయన లేడు, బాత్రూంలో ఉన్నాడు. ఎందుకు? చెప్పింది చెప్పకపోతే వెనుక ఈడ మక్కలు ఇరుగుతాయి. అంతే కదా? దీని అంతరంగా ఊరికి ఈ పనికి మాలతో ఎందుకు దాన్ని ఇసుకలా? నేను చెప్పేది ఏంటంటే, నీ భర్తకు భయపడి వాడు చెప్పమనేది చెప్తున్నావు. నీ భార్యకు భయపడి భార్య చెప్పమనే చెప్తున్నావు. కుటుంబం ఆల్రెడీ ఫిక్స్ అయింది. సేవకుని కాడికి పోతున్నాం, ఇదే చెప్పు. ఇంటి దగ్గర ఏ ప్లాన్ వేసుకున్నామో అదే ప్లాన్ చెప్పాలి. ఇక్కడ ఎవరి కుటుంబము? అననీయ సఫీరాల కుటుంబం. ఇంట్లో ఆల్రెడీ ఒక ప్లాను. ఇదిగో పేతురు అన్న కాడికి పోతున్నాము. అన్న పోయి పొంగని ముందు ఆ డబ్బులు తీసుకుని అన్న కాళ్ళ కాడ పెట్టు. ఏమి పెట్టిన తర్వాత ఏం చేస్తాడు అన్న? ఈ పొలమును ఇంతకే అమ్మితిరా అని అడుగుతాడు. ఏం చెప్పాలి? మాయమ్మ తోడు దేవుడా ఇంతకే అమ్మాం. ముందు ఎవరిని పంపించింది? భర్తను పంపించింది. ఎందుకు వచ్చి బావా ఒక మాట అంటే ఎక్కువ, ఒక మాట అంటే తక్కువ? నీతి నిన్ను తిందలు స్వామి. ముందు నువ్వు పోయి చెప్పు, నీ తర్వాత నేను వచ్చి చెప్తా. మంచి డబ్బు బ్యాగు పెట్టుకొని తీసుకొచ్చి పెట్టాడు. బాగా వినండి. ఏం దాచిపెట్టాడు? రహస్యాన్ని దాచిపెట్టాడు. నువ్వు రహస్యాన్ని దాచిపెట్టి రహస్యమైన బ్రతుకుతూ రహస్యమైన సంపాదన సంపాదిస్తూ ఎందుకు అర్పణ చేస్తున్నావు? నీ అర్పణతో ఎవడు సంతోషిస్తాడు? వద్దన్న పనులు చేస్తూ ఎందుకు కానుకలేస్తున్నాం? ఇక్కడ వద్దన్న పనులు చేస్తూ చెయ్యమన్న పనులు చేయకుండా ఎందుకు అర్పణ తీసుకొచ్చి సేవకుడికి ఇస్తున్నావు? ఇది పాయింట్ ఇక్కడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ రహస్యమైన సంపాదన, నీ సంపాదనలో పరిశుద్ధత లేదే, నీ సంపాదనలో నిజాయితీ లేదే, నీ సంపాదనలో యథార్థత లేదే. గుండెల మీద చేసుకొని చెప్పండి. నీతిగా నిజాయితీగా సంపాదించి నా దేవుని పరిచర్య కొరకు నేను ఇవ్వగలుగుతున్నానన్న కొట్టు చప్పట్లు గట్టిగా సైకే రా. ఎంతమంది ఉన్నారా పని చేసుకుంటూ? అలాంటి వాళ్ళు కోరుకు నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేను వెయిట్ చేస్తున్నా. చెప్పు ధైర్యంగా. వడ్డీల వ్యాపారాలు చేయకుండా, చీకటి పనులు చేయకుండా, రహస్య బ్రతకకుండా, చీకటి పనులు చేయకుండా, సంపాదన క్రమముగా అడ్డదాములు తొక్కకుండా, అడ్డమైన పనులు చేసి అడ్డదిడ్డమైన దారిలో వస్తున్న సంపాదన తీసుకొని ఎంతమంది ఈరోజు చర్చిలకు రావడం లేదు, కానుకలు ఇవ్వటం లేదు, అర్పణ అర్పించడం లేదు, చందాలు కట్టడం లేదు. ఏమనుకున్నావు సంఘం అంటే? ఏమనుకున్నావు దేవుడు అంటే? ఏమనుకున్నావు దైవ సేవకుడు అంటే? నీ డబ్బుకు ఆశపడి నీ రహస్య బ్రతుకును కప్పు పెట్టే బిలాము లాంటి వాడు కాదు. భార్య భర్తల రహస్యాన్ని దాచిపెడితే ఆ రహస్యం ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు పేతురుకు ఇక్కడికి చెప్పేశాడు. కొన్ని చప్పట్లు కడిగేసాయికి బెటర్. అబద్ధాలు ఆడి నా దగ్గరికి డబ్బులు తీసుకొని వస్తున్నాడు చూడు. కొంత సొమ్మును దాచుకొని నీ దగ్గరికి తీసుకొని వస్తున్నారు చూడు. ఏమండి, ఎంతమంది వెళ్ళారు? ఎక్కడ నిజాయితీగా సంపాదిస్తున్నావా? అడ్డదారిలో సంపాదించడం లేదా? అందుకే సంవత్సరాల తరబడి నువ్వు అర్పణ అర్పిస్తున్నా దానివల్ల ప్రయోజనం లేదు, ప్రతిఫలం లేదు.
ఉపయోగం లేదు. గంపెడాశతో వచ్చి కానికేస్తావు. ఏది పంటేది? కోసుకుని ఎక్కడ కోసుకుంటున్నావు? నీ విత్తనానికి ప్రతిఫలం ఏది? ఎలా విత్తాలనో తెలియదు, ఎలా అర్పణ తేవాలనో తెలియదు. ఏమి తెలుసుకోకుండా ఇదిగో ఊగిపోయి ఎమోషన్ అయిపోయి ఈ అననీయ సపీరలాగా ఎన్ని కుటుంబాలు పాడైపోవడం లేదు. దేవునికి ఇచ్చి బాగుపడాల్సిన కుటుంబాలు దేవునికి ఇచ్చి ఎన్ని పాడైపోవటం లేదండి. ఆ మధ్య కుటుంబానికి ప్రార్థన చేయకి వెళ్తే కానుక తీసుకెళ్ళలేదని ఏడుస్తుంది నా చేయి పట్టుకొని. కానుక తీసుకెళ్ళలేదని తీసుకొని ఎందుకు తీసుకుంటా? ఒకవేళ నువ్వు ఏడిసి బలవంతంగా నా జోలి పెట్టినా దాన్ని ఏ రూట్లో పంపేలా రూట్లో పంపిస్తాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాదం దగ్గర నేర్చుకున్నా. సేవకుడిని ఉత్త చేతులతో పంపించొద్దన్నా. ఎవరు పంపించమన్నారు? గ్లాస్ మంచినీళ్ళు. ఒక కుటుంబం అట్లా చేసిందంట. పిసినారి కుటుంబం అంట. సేవకుడు ఇంటికి వచ్చాడంట. ప్రార్థన అయిపోయిందంట. ఎవరిని ఇచ్చారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాడంట. ఒక బిందెడు నీళ్ళు తీసుకొచ్చిందంట. బిందె నీళ్ళు తాగేంత వరకు నువ్వు పోకూడదు నుంచి. ఎందుకు? ఈ బిందె నీళ్ళు తాగితే నాకు బిందెడంత ఆశీర్వాదం రావాలా. పొట్ట పగిలి తెచ్చినంట అన్నే సేవకుడు. యాడికని తాగుతాడు? దేవుడు చెప్పిల్లా, మీ ఇంటికి వస్తే గ్లాసు మంచినీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోరు. తాగో, ప్రతిఫలం రావాలా. కొండ నీళ్ళు అయిపోవాలా, బిందె నీళ్ళు అయిపోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు రహస్య బ్రతుకుతున్నావు? రహస్య జీవితాలు ఎందుకు జీవిస్తున్నావు? అననీయ సపీరలాగా. ఈరోజు నీ శరీరంలోకి రోగం ఎందుకు వచ్చింది? రహస్య బ్రతకడం కాదా? పరిశుద్ధంగా ఉండాల్సిన ఈ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నావు. అపవిత్రమైన సొమ్ము, అపవిత్రమైన తిండి. ఎన్నాళ్ళు జీవిస్తావు రహస్యమైన బ్రతుకు? ఎవరికి భయపడుతున్నావు? మనిషి భయము నీకుంది, భర్త భయము నీకుంది, భార్య భయము నీకుంది, పిల్లల భయము నీకుంది. కానీ ఆత్మతో, నీ శరీరంతో పాటు ఆత్మను కూడా చంపగలిగిన దేవుని భయము నీలో లేదు. భయం లేని పనుల వల్ల ఎక్కడ నీ భయం? ఎవరికి భయపడుతున్నావు? మొగునికి భయపడింది. అలానే మొగుడు బ్రతికాడా? మొగుడు చచ్చా, భార్య చచ్చా, ఇద్దరు చచ్చిపోయా. దిక్కుమొక్కు లేని కుటుంబం అయిపోయా. దేనివల్ల? రహస్య బ్రతుకుతుండడం వల్ల కాదా? రహస్య జీవితాలు జీవిస్తుండడం వల్ల కాదా కుటుంబం పాడైంది? ఆలోచన చెయ్యి. రహస్యము నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబంలో తీరని శోకం, తీరని దరిద్రత, తెగని రోగాలు వస్తాయి. అందుకే నా యేసయ్య చెప్తున్నాడు, రహస్యమైనది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఒక స్త్రీ రహస్యంగా తన శరీరాన్ని అమ్ముకుంటుంది. ఒక స్త్రీ రహస్యంగా తన శరీరంతో వ్యాపారం చేస్తుంది. ఎన్నాళ్ళు చేస్తావు? ఒక టైం రానే వచ్చింది. ఆ రహస్యం బయటపడ్డది. చంపటానికి సిద్ధపడ్డారు ఆ బిడ్డను. నా యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? నీ రహస్య జీవితాన్ని నుంచి నువ్వు వదిలిపెట్టుకుంటే నిన్ను అనేక దినాలు బ్రతికించటానికి ఆయన వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. రహస్య బ్రతుకును వదిలేయి. నువ్వు ఎవరివైనా కానీ, ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నావో, ఎక్కడి నుంచి ఈ మాటలు నీ చెవుల పడుతున్నా నాకు తెలియదు, కానీ ఏ రహస్యంలో ఉన్నావో, ఏ చీకటిలో ఉన్నావో, ఏ అంధకారంలో ఉన్నావో, ఏ అపవిత్రతలో ఉన్నావో, నీ రహస్య జీవితం ఏంటో, నీ రహస్య బ్రతికేంటో ఈ ఉపదేశము ద్వారా ఆ రహస్య జీవితాలు నీలో నుంచి
నీ భర్తలో నుంచి, నీ భార్యలో నుంచి, నీ పిల్లల నుంచి, నీ కుటుంబంలో నుంచి వదిలిపెడితే నా దేవుడు నిన్ను, నీ కుటుంబాలు దీర్ఘాయువుతో నింపునుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఎందుకండి ఈరోజు కుటుంబాల్లో మరణాలు? ఎందుకండి నిర్దాక్షిణంగా భార్యాభర్తలు కుటుంబాలు వేరైపోతున్నాయి? డైవర్షన్స్ వస్తున్నాయి, డివైడ్ అయిపోతున్నారు. రహస్య బ్రతుకులు బ్రతకం వల్ల కాదా? రహస్య జీవితాన్ని జీవించడం వల్ల కాదా? మొన్న న్యూస్ ఎంతమంది ఉన్నారో, మళ్ళా ఒక ఆమె హాఫ్ సెంచరీ 50 పెళ్ళిళ్ళు చేసుకునేదంట. విన్నారా ఎవరన్నా? చేతులు ఎత్తి చూపించే. ఎవరి లేదా? 50 పెళ్ళిళ్ళు చేసుకున్నదంట. వీనికి తెలియకుండా వాడిని చూసినావా? రైట్, దేవునికి మహిమ కలుగును గాక. వానికి తెలియకుండా ఏంటి, ఈయనకి తెలియకుండా వాడికి తెలియకుండా ఏది హాఫ్ సెంచరీ చేసేసింది. ఏం చేసింది? టీవీ ముందుకు వచ్చింది, దొరికిపోయింది. ఎన్నాళ్ళు జీవిస్తావు రహస్య జీవితం? ఎన్నాళ్ళు బ్రతుకుతావు రహస్య బ్రతుకు? నీ రహస్య జీవితం బట్ట బయలు కాకముందే ఈ ఉపదేశము ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకుంటే నువ్వు నాన్నాళ్ళు బ్రతుకుతావు. లేదు అననీయ సఫీరులాగా రహస్యాన్ని కప్పిపెట్టి భర్తకు భయపడో, భార్యకు భయపడో దైవ సేవకుని దగ్గరికి వచ్చి రహస్యాన్ని కప్పిపుచ్చితే ప్రాణాలు కోల్పోతావు. బాగా వినండి. ఒక వ్యక్తి రహస్యంగా పట్టబడింది, ఆ రహస్య జీవితానికి క్షమాపణ పొందుకుంది, దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డది. ఆమెన్, హల్లెలూయా. ఇంకొక కుటుంబం, అననీయ సఫీరా కుటుంబం, దేవునితో ఉన్నారు, సేవకునితో ఉన్నారు, పరిచర్య కొరకు ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ రహస్యాన్ని బయటికి తీయకుండా కప్పిపెట్టారు. అనేక దినాలు బ్రతకాల్సిన వాళ్ళు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయారు. చూసావా రహస్యం ఎంత డేంజరో? కాబట్టి భార్య భర్తల మధ్య ఏనాడు రహస్యాలు ఉండకూడదు. ఆమెన్. సంఘములో రహస్యం, సీక్రెట్ మెయింటైన్ చేయకూడదు. అన్నకు తెలియకూడదు నేను నీకు చెప్పేదమ్మా, ఇదిగో సీరియల్ కింద లెక్కదా పెట్టుకున్నా, నువ్వు అడుగుతున్నా వారం వారం వచ్చినప్పుడు కూర్చుతుంటావు చూడట పిండుస్తూ. ఏం చేసినావు, ఏం చేసినావు, పోయిన వారం లెక్క అడిగింటినే ఏం చేసినావు? ఇదో నేను ఇచ్చన్నాను, కానీ మళ్ళీ నేను ఎట్టిచ్చన్నాను నాకు అట్టనే తీసుకొని ఇవ్వాల. రహస్యాలు సంఘాల్లో అన్నకు తెలియకూడదు. అన్నకు తెలిసిందనుకో యేసు రక్తమే చేయం. జరిగాయి అలాంటివి, అందుకు చెప్తున్నా. జరిగాయి అలాంటివి సంఘాలలో, వడ్డీ వ్యాపారాలు. అన్నకు చెప్పాకు, నేను మళ్ళీ నీకు ఒక్క వారంలో ఇస్తా డబ్బులు. అన్న గుడ్డోడు కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అన్న కన్నులు మిమ్మల్ని చూడవు, ఎస్, కానీ అన్న నిలబెట్టుకున్న దేవుని కన్నులు నీ పైన ఎప్పుడు ఉంటాయి. గొడ్డు చప్పట్లు గట్ట యేసయ్యకి. ఆయన కన్నులకు భయపడి చేయి ఏదన్నా కానీ. సంఘంలో తింగరి పనులు చేయొద్దు. సంఘాల్లో చీట్ల వ్యాపారం, వడ్డీల వ్యాపారం, డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇచ్చాను వదినా, అబ్బో సంఘంలో పరిచయం ఉన్నట్టు యాడ పరిచయం కాదు, యా బంధమో మళ్ళీ అర్థం కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను నమ్మవు, నేను ప్రార్థనకు వచ్చేదాన్ని కాదు. ఎవరు చెప్పినా నువ్వు ప్రార్థనకు రావని? నువ్వు ప్రార్థనకు వచ్చేదానివే, కానీ బతుకుమారిలే. ఎందుకు వచ్చినావో తెలుసా ప్రార్థనకి? అప్పుల కోసం, డబ్బుల కోసం, నీ అవసరం కోరకు వస్తున్నావు. అవసరం తినాక ఉష్పడాక్ అన్నీ అయిపోయి జరిగిన తర్వాత అప్పుడు వచ్చి, అన్నా ఏం జరిగింది? నమ్మకంగా ఉంటుందని సంఘంలో బాగా నమ్మించి ఒక 50,000 చేతికి ఇచ్చినన్నా మళ్ళీ ఇచ్చాదంటే ఏమైపోయా? నువ్వే కదా నా ఆమె కోసం ప్రార్థన చేయమన్నావు, అడ్రస్ చెప్పున్నా పోతా. వినండి జాగ్రత్తగా. రహస్యాలు సంఘాల్లో ఉండకూడదు, ఆత్మీయుల మధ్య ఉండకూడదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, విను జాగ్రత్తగా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి చెప్పి ముగిస్తా. అందరూ చాలా కీలకమైన వాళ్ళే.
ఒక్కొక్కళ్ళు మంచి చరిత్ర కలిగిన వాళ్ళు మామూలుగా లేరు అసలు. వీళ్ళు దాచిపెట్టి నువ్వు చూస్తే నాయనా, కానీ టైం లేదు, ముగిస్తున్నాను, ఒక్కటి చెప్పి ముగిస్తా. వాళ్ళు దాచిపెట్టిన, వాళ్ళు అలవాటు చేసుకున్న రహస్య బ్రతుకులు, రహస్య జీవితాలు చూస్తే ఇలాంటి రహస్య బ్రతుకు ఎన్నడూ బతకకూడదురా అనిపిస్తుంది. ఇంకా అందుకే పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, ఇందాక చెప్పిన మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఏం చేశాడయ్యా ఈ వ్యక్తి అంటే, రాజ్యానికి తెలియకుండా, కుటుంబానికి తెలియకుండా, అందరికీ తెలియకుండా ఒక రహస్య పని చేశాడు. ఏమండి వినండి జాగ్రత్తగా, ఒక రహస్య పని చేశాడు. అతని పేరు ఏంటయ్యా అంటే, చదువుతారా? అవసరం లేదనుకుంటా, చెప్తా మీకు, అంటే తెలిసినటివే. అతని పేరు ఏంటయ్యా అంటే దావీదు. ఏం చేశాడయ్యా అంటే, రహస్యంగా ఒక స్త్రీని ఇష్టపడ్డాడు, ఒక స్త్రీని తన వశం చేసుకున్నాడు, తనతో పాపము చేశాడు. ఎవ్వరి కళ్ళ కాండకూడదు, నేను ఎవరికి చెప్పాను, నువ్వెవరికి చెప్పాను, వెళ్ళిపో అంతే. ప్రవక్త అయిన నాతాను ద్వారా దేవుడు ఏం చెప్పబడ్డాడో తెలుసా? నువ్వు ఈ పని రహస్యంగా చేచితివి కనుక అందరి కళ్ళు చూస్తుండగా నీ కుటుంబము ఇదిగో ఈ పని చేస్తుంది. ఒక్క మాట చదువుతారా? 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. పగటి యందు వాడు వారితో శయనించును. నోటిట్. నీవు ఈ కార్యము ఎలా చేశాడు? రహస్యముగా. సబ్జెక్ట్ ఏంటి? రహస్య బ్రతుకులు బ్రతకకూడదు, రహస్య జీవితాలు జీవించకూడదు. ఇది క్రైస్తవులకు తగవు, దేవుని బిడ్డలకు తగవు, సంఘానికి వస్తున్న వాళ్ళకి తగవు. ఈ పని నువ్వు రహస్యంగా చేచితివి కనుక ఇశ్రాయేలీయులు అందరూ పట్టపగలు చూస్తుండగా పగటి యందే నేను చెప్పింది చేయుదురా. నేను ఏం జరిగింది పగటి యందు ఇప్పుడు నేను చెప్తా వినండి. ఈ పని ఏం చేశాడు దావీదు? రహస్యంగా చేసేశాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? తన సేవకునితో ఏం చెప్తున్నాడు అంటే, నీవు ఈ పని రహస్యంగా చేసావు కనుక అందరూ చూస్తుండగా, అందరి కళ్ళు చూస్తుండగా నీ కుటుంబాన్ని పాడు చేసే పని ఒకటి చేస్తా. ఏంటో తెలుసా? నువ్వు వేరే ఒక్కని భార్యను రహస్యంగా పాడు చేసావు, పాపం చేసావు కనుక నీ కడుపున పుట్టిన నీ పిల్లలు నీ పక్క పంచుకునే నీ భార్యతో పట్టపగలే తప్పు చేసే విధంగా చేస్తా. బా, ఈ ఘోరము ఏ కుటుంబంలోనా జరుగుతుందా? చెప్పన్నారా? మాట్లాడాలి మందా? ఎక్కడన్నా జరుగుతుందా? అక్కడ జరిగింది. నా దేవుడు పక్షపాతి కాదండి, తప్పును తప్పుగా ఖండిస్తాడు. ఆమేన్. ఒప్పును ఒప్పుగా ఖండిస్తాడు. నీతిమంతులు నీతిమంతులుగానే ఆయన తీర్చిదిద్దుతాడు, పాపులను పాపాత్ములుగానే తీర్చిదిద్దుతాడు. కానీ పాపాత్ములను కూడా పరిశుద్ధులుగా చేయటానికి మాట మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడు విను జాగ్రత్తగా. దావీదు, ఈ పని నువ్వు రహస్యంగా చేశావు. ప్రార్థన చేసే వ్యక్తివి, రోజుకు 7 సార్లు ప్రార్థన చేస్తావు. నాకు ఎంతో హృదయానుసారుడివి. నీ కీర్తనలతో ఎంతగానో ఆనందింపచేసి మైమర్పించేవాడివి. ఎందుకు ఈ రహస్య బ్రతుకు నీలోకి వచ్చింది? ఎందుకు ఈ రహస్యమైన పని చేశావు? ఎందుకు ఈ రహస్యమైన చీకటి పని చేశావు? నీకు తెలియదా? అందరి కళ్ళను కప్పావు, కానీ ఎక్కడో గొర్రెల కాచుకుంటున్న నిన్ను చూసైన కళ్ళు, ఆమేన్, చూసిన కళ్ళు ఏం చేసాయి తెలుసా? రాజ్యాన్ని, సింహాసనానికి ఎక్కించాయి. అలాంటి కనులకు నువ్వు భయపడకుండా ఈ రహస్యమైన పని ఎందుకు చేశావు?
ఇక్కడున్న మన కుటుంబాలు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడి రాలిపోవాల్సిందో తెలియదు. మనల్ని చూసిన కళ్ళు ఈరోజు సంఘంలో స్థాపించుకున్నాయి, నన్ను ఆయన పరిచయకు నిలబెట్టుకున్నాయి. ఎవరి కళ్ళకు మనం భయపడాలి? ఎవరి కన్నులకు భయపడాలి? దేవుని కన్నులకు భయపడాలి. గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరిగా ఉన్న దావీదును చూచిన కనులకు, సింహాసనాన్ని ఎక్కించిన కనులకు దావీదు భయపడలేక రహస్యమైన పని చేశాడండి. దాని ద్వారా వచ్చిన పరిణామము ఎంత ఘోరమైనదో తెలుసా? వర్ణించలేనిది. ఏ కుటుంబంలో ఇది జరగకూడదండి, జరగలేదు కూడా. ఒక్క దావీదు ఫ్యామిలీలో జరిగింది. బ్రతికినంత కాలం కొమ్మిలి చచ్చాడు దావీదు. ఒకవైపు కృపా బిడ్డ నిలబెట్టింది, కానీ పరిస్థితులన్నీ బాగలేవు. ఎందుకు రహస్యమైన బ్రతుకులు బ్రతుకుతావు? ఎందుకు రహస్యమైన జీవితాలు చేసి పాడైతావు? నువ్వు రహస్యంగా జీవిస్తే దాని పనిష్మెంట్, దాని పరిణామం ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఆమె హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను చెప్పేది, వద్దు. దేవుని ఆధీనం లేనిది నీ ఇంట్లోకి, నీ ఒంట్లోకి ఏది రానికి వీలు లేదే. కొందరిని అడుగుతుంటా, అన్నా పలానా పరిస్థితి ఏమన్నా జరిగిందా? ఏం జరగలే. ఏం జరగకపోతే మళ్ళీ ఇది ఎందుకు వచ్చా? ఏం కాకపోతే ఎందుకు వచ్చేది? ఎవరిని కళ్ళు కప్పుతున్నావు? ఒక ఆమె వచ్చింది, రాజు భార్య, కొడుకు సాబతుకుల్లో ఉన్నాడు, భయంకరమైన రోగం వచ్చింది, అన్ని తిప్పలు పడ్డారు. ఈయనకి అర్థమైపోయింది, అమ్మా ఇది ఆడ తెగదు, కానీ పలానా చోట దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి మామూలుగా వెళ్ళొద్దు, వేషం వేసుకో, రహస్యంగా వెళ్ళి నా కొడుకు ఎందుకు గతి పట్టిందని అడిగిరా. ఎందుకు వచ్చింది రోగం? ఎందుకు మరణపాలయ్యాడు పిల్లలు? దావీదు రహస్యంగా చేసినటువంటి ఆ పని ద్వారా వచ్చిన ఫలితం ఎంత ఘోరంగా ఉందో తెలుసా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెక్ మైక్ చెక్. స్తోత్రం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. ఏదో ప్రాబ్లం వచ్చింది, బేస్ షార్ప్నెస్ ట్యూటర్లు ఏమి ఎత్తిపోయినట్టున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, వినండి, ముగిస్తున్నా. దావీదు చేసిన ఆ రహస్యమైన పని ద్వారా అన్యాయంగా కొడుకును పోగొట్టుకున్నాడండి. రహస్యంగా చేసిన పని ద్వారా వచ్చిన ప్రతిఫలము మరణము. ఎందుకు మరణాలు వస్తున్నాయి? ఎందుకు రోగాలు వస్తున్నాయి? ఎందుకు వ్యాధులు వస్తున్నాయి? ఎందుకు అపవిత్రత శరీరాన్ని ఏలుతుంది? ఎందుకు? నీ రహస్య బ్రతుకు కదా. దేవుని పిల్లలుగా తగినట్లు నువ్వు ఉండటం లేకపోతున్నావు. ఎందుకో? దేవుడు తాను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన జనాంగంగా నువ్వు ఉండలేకపోతున్నావు. ఎందుకు? పరిశుద్ధ లేఖనంలో ఉన్నారండి, ఆయన పిల్లలాగా ఉండకుండా అన్యులతో పాటు కలిసి తాగుతూ, తందనాలాడుతూ, తిరుగుతూ, తిరణాలకు, దేవసాల కూడి తింటూ, ఆ కూడి తింటూ, ఈ కూడి తింటూ నాశనాన్ని ఒడిగట్టుకున్నారండి. నేను అందుకే అందరికి చెప్తుంటా, నాన్న బయటిది ఏది కూడా ఇంట్లోకి రానివద్దు. మనలో ఉన్న దరిద్రత ఏంటంటే, ఆడ పండగ జరుగుతుంది కాబట్టి వాళ్ళు బో పెడుతున్నారు, వాళ్ళు రమ్మన్నారు భూమ తీసుకనికి. నీ కొంపల కూడు లేదా? రెడ్డి గారు పిలుస్తే మనం పోకుంటే ఫీల్ గారు, ఆ రెడ్డి గాళ్ళతో భూతో పాటు ఏమొస్తుందో తెలుసా? వాళ్ళు రోగాలు తెచ్చుకుంటావు.
దేనికి ఆశపడుతున్నావు? ఎవరు? దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్న బిడ్డవు కాదా? దేని కొరకు ఆతురపడుతున్నావు? అలా ఇశ్రాయేలు ప్రజలు అదే తిండి 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 పెట్టాడు, తిండి అరగక మునిపే చంపేశాడు. నీకు చావు రాలే, రోగం వచ్చింది. మన పిల్లలకే చెప్తుంటా, దయచేసి ఎవరన్నా ఏదైనా ఇంట్లోకి వేసుకొస్తే పండగని పబ్బాలని ఇంకొకటని పొరపాటున వేయొద్దు, చెయ్యి, నీది కాదది. ఎందుకు రహస్యమైన బ్రతుకులు బ్రతుకుతావు? ఎందుకు వస్తుంది నీ శరీరంలోకి రోగం? ఎందుకు పిల్లలు పాడైపోతున్నారు? దావీదు ఏమైంది? పరిష్కారాన్ని ఇచ్చాడు. నువ్వు రహస్యమందు నీ మొగుడు నువ్వు ఈ పని చేశాడు కనుక నీ పిల్లడు ఆ రోగంతో మొత్తపడుతున్నాడు. అదో యేసయ్య చెప్తున్నాడు ఏమని? రహస్యమైనది బయలుపరచక మానదు పోదు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు? సంఘానికి వస్తున్న నీలో, దేవుని దగ్గరికి వస్తున్న నీలో, పరిచర్య చేయడానికి వస్తున్న నీలో, ప్రభు పాత్ర దగ్గరికి వస్తున్న నీలో, ఆమె కానుక పెట్టె దగ్గరికి వస్తున్న నీలో కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయండి. ఆవరణలో, మందిరంలో గడప దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఆమె బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఆమె పాత్ర దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? హల్లెలూయా. అర్పణ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? తెలుసుకోవాలా లేదా? అవసరం లేదా? తెలుసుకోవాలా లేదా? ఇన్నాళ్ళు తెలియకుండానే అలా అయిపోయావు. తెలుసుకో. ఒక చక్కని త్రోవలో పరిశుద్ధాత్మ నడిపిస్తున్నప్పుడు నడవటానికి ఇష్టం లేకపోతే నడవద్దు, రావద్దు, ఉండద్దు. విశాల మార్గాలు ఎన్నో ఉన్నాయి, అవి నిన్ను పిలుస్తుంటాయి. రా. ఏమొక్క ఈరోజు పాడుతునుకోలే. ఎంత దరిద్రత, ఏం చెయ్యాలనో వాళ్ళు అనకూడదు కానీ ప్రభుకు అప్పగించేశాక. మొన్న సంఘ బిడ్డలు పరిస్థితులు బాగలేక మందిలాగా రాకపోతే, అరే ఎంతోమంది తాగి దందనాలు పాడైపోతున్నారే, వాళ్ళని నడిపించవచ్చు కదా. నీకు ఎంత భారం ఉందో, అవునా కాదండి? నీకు అంత ఆత్మల పట్ల భారం ఉంటే అలా నడిపించవచ్చు కదా మందిరానికి. మందిరానికి వచ్చేదాని దగ్గరికి ఎందుకు వెళ్తావు? శపథం చేసిందంట, 6 100 106 నేను అక్కడ తీసుకొచ్చే మందిరంలో ఊర్చపెట్టకపోతే నా పేరు ఆ పేరే కదనేదట. మన వాళ్ళకు సప్పిడి కూర పెట్టలేదేడా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పొట్టును తయారు చేయాలి. ఇక్కడ నిలబడే 4 గింజలైన గట్టి గింజలే ఉన్నాయి. కొట్టు చప్పలు గట్టిగేసాయికి. నీ ఆకర్షితులకు, నీ దానిలకు లోబడి లొంగిపోయి వచ్చే బ్యాచ్ కాదు ఇది. నీకు ఎలా సమాధానం ఇవ్వాల సమాధానం ఇస్తాయి. సరే, వాళ్ళేదో పరిస్థితి బాగలేక, ఆరోగ్యం బాగా రాలేకపోతే మా కాడికి రాకూడదు, మా పాస్టర్ ప్రార్థన చేసి నీ గర్భం స్పాట్లో తెరుస్తుంది. ఏంటి? ఏం చేస్తున్నావు? సంఘాన్ని పాడు చేసే వాళ్ళు ఏమయ్యారో చూడక్కడ. ఏం జరుగుతుంది? సేవ జరిగేది. పైగా సింపతి, అమ్మ సానుభూతి చూపించు. ఏమక్క, అవునా ఆటో రాలేదా? రోజు వచ్చనేదే నీ కోసం ఆటోనికి ఇనికి పెనిపెట్టి నీకు మళ్ళీ గుద్దులాడు సావుకరని. ఆడేదో పరిచయం చేసుకుంటే లేట్ అయి రాలేదు, ఆమెకి ఏదో ఆరోగ్యం బాగలే రాలేదు, వీళ్ళిద్దరు తనుకోలు సావాలా. అందుకే నేను ముందు వివరించి అడుగుతా, ఏమన్నా జరిగిందా ఏంటి? ఇప్పుడు సంఘ బిడ్డలు చెప్పారు, అన్న నిన్న వారం ఆటో రాలి. నాకు తెలియదు. ప్రతి వారం పోయి ఆటో ఎందుకు రాదండి? పరిచర్య ఆటో వచ్చింది పరిచర్యకు. ఆమేన్ కాదంటారా? ఏం లేదు. సంఘాన్ని గలిబిలి చేసి పాడు చేసేటి వల్ల మనుషులు కాదు ఇవి. మనిషి రూపంలో దయ్యాలు, రాక్షసులు, పిశాచులు ఇవి. వాళ్ళిద్దరు తనుకోవాలనే అని అంటాదంట. నువ్వు ఒక్కసారి అన్నావనుకో, ఆటో ఎట్లో
నీ నువ్వు దారవందరం ఉంది, లేకపోతే ఇంటికాడ తీసుకొచ్చి నీ మంచం మీదే కూర్చోబెడతాం ఆటో అంటారంట. నా స్టైల్ చెప్తే ఇట్లా ఉంటుంది అనమాట. నువ్వు అని చెప్పు, ఇంటికాడ కాదు, సందులో కాదు, చక్కగా వచ్చి ఇంక మంచం మీద కూర్చోబెడతా, ఆటనే మంచం ఎక్కించంగా, అట దొబ్బి ఇట ఇట కటింగ్ కొట్టి నేను మంచం మీద వండి పెట్టిపోతాంగా. చెప్పు, పంపిస్తా ఆట. ఏం జరుగుతున్నాయండి? ఏమనుకున్నావు? సంఘంతో చెలగాటమని అనుకో బిడ్డ. యేసు రక్తమే చేయం. ఆయన బిడ్డలతో చెలగాటమాడొద్దు. ముఖ్యంగా ఫలించెడు కొమ్మ మినిస్ట్రీస్ బిడ్డలతో చెలగాటాలాడొద్దు. కొట్టు చప్పట్లు గట్టి యేసయ్యకి. వాళ్ళ స్టాండర్డ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ధైర్యం వాళ్ళకుంది. మీకు ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తారు. కొందరు ఉన్నారు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాయి అవి వాక్యంలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె. కాబట్టి ప్రియులారా, రహస్య జీవితాలు జీవించు. నా యేసయ్య తను చేస్తున్న 3.5 సేవ జీవితంలో ఆయన చెప్పిన ఒక కీలకమైన ఉపదేశం ఇది. ఏంటో తెలుసా? రహస్యమైన జీవితాన్ని జీవించొద్దు. అలా జీవిస్తే కుటుంబాలు ఏమైతే తెలుసా? పాడైపోతాయి. రహస్య జీవితాన్ని జీవించిన దావీదు కుటుంబం ఏమైందో తెలుసా? కండ్ల ముందే ఇతడు రహస్యంగా చేశాడు, పిల్లలేమో విచ్చలివిడిగా దొమ్మ పొగుడుతో చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అననీయ సఫీరా రహస్యంగా చేశారు, ఏమైంది? ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ మాటలు మనతో మాట్లాడుతున్న దేవుడు, మనలో రహస్యాలు ఉంచుకోవద్దు. భార్య భర్తల మధ్య రహస్యాలు ఉండొద్దు. సంఘంలో రహస్యమైన పనులు చేయొద్దు. సంఘంలో రహస్య జీవితాన్ని జీవించొద్దు. సంఘంలో అబద్ధాలు ఆడొద్దు. ఇది జీవము కలిగిన సంఘం. ఇక్కడ నువ్వు ఎక్కడ తోకజాడిస్తున్నావో నా కన్నులు కప్పగలవేమో. నేను నమ్ముకొని పాదాలు పట్టుకొని బ్రతుకుతున్న నా దేవుని కళ్ళు కప్పడం నీ తరము కాదు. కొట్టు చప్పట్లు గట్టి యేసయ్యకి. ఆశ్చర్యం అనిపించింది. ఈ ఉపదేశం ఇస్తాను ఏంటి ప్రభు అంటే, ఇది చెప్పునన్నా, నా పిల్లలకు ఫౌండేషన్ కదా ఇస్తూనే, బేస్ మట్టం వేస్తున్నావు కదా, పునాది వేస్తున్నావు కదా, ఇది ఒక శ్రేష్టమైన పునాది. ఈరోజు రహస్యాలు జరుగుతున్న బట్టి సంఘాలు పాడైపోతున్నాయండి. మొన్న మన సహోదరుడు ఒక విషయం చెప్తాడు. ఒక సేవకుడంట అంతసేపు తింటుంటాడో నిద్రపోతుంటాడో ఏం చేస్తాడో తెల్లంట. ఎవడన్నా ప్రార్థన చేసుకుని వచ్చి అన్నా అన్నాడు అనుకో, లట్టకిల్లేసి బైబిల్ ముందర పెట్టుకుంటాడంట. అదేనా? అదిగో పక్కన అడగండి. చెప్పినట్టుగా నేను చెప్పేది, నాకే సొంత కవిచ్చుకొని నేను చెప్పాను. అబ్బాయి ఎంతసేపు అయిందో బైబిల్ చదవట్టి, నిత్యము ధ్యానంలో ఉంటాడు అనకనికి. ఏంటి? ఎందుకు మన రహస్య బ్రతకాలండి? వాళ్ళ ముందర అన్న ఎందుకు అన్న ఫోన్ ఎత్తుడు, అన్న ఎప్పుడు పాడుతూ ఉంటాడన్నా. దానికి ఒక సమయము, సందర్భము. ఏమన్నా ఫోన్ ఎత్తులో ప్రార్థనలు ఉన్నాయి. ఏంటి? ఎందుకు బ్రతకాలని రహస్య జీవితాలు మనమే? ఆ బ్రతకడం నీకు సేవ కూడా మంచి పని కాదు, ఆత్మీయులకు మంచి పని కాదు. నువ్వు ఏమి నేర్చుకుంటావో సంఘానికి అదే నేర్పిస్తావు. ఆమె అంతే కదండి. సేవకులు మేమేం నేర్చుకుంటామో సంఘానికి అదే నేర్పిస్తాం. మాలో రహస్యాలు లేకపోతే మీకు రహస్యంగా ఉండద్దని చెప్పగలుగుతాం ధైర్యంగా. మా ఇద్దరి మధ్య రహస్యాలు మెయింటైన్ చేసుకుంటా మిమ్మల్ని ఎలా సరి చేయగలం? మిమ్మల్ని సరి చేయాలంటే ముందు మా బ్రతుకులు సరి చేసుకోవాలి వాక్యముతో. కొట్టు చప్పట్లు గట్టి యేసయ్యకి. మా బ్రతుకులు సరి చేసుకోకుండా మేము మీ బ్రతుకులను సరి చేయలేమో. మేము క్రమంగా ఉండకుండా మిమ్మల్ని క్రమమైన భక్తులను నడిపించలేము. ఇట్స్ ఇంపాసిబుల్. మేము దేవుని యందు భయభక్తులు లేకుండా మిమ్మల్ని దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించలేము. మేము అడ్డదారులు వెళ్తే మిమ్మల్ని అడ్డదారులు వెళ్ళిస్తాం. కాబట్టి ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ నా ప్రభు రాకడ పర్యాంతం వరకు ఇన్నాళ్ళు మన జీవితాలు, మన కుటుంబం ఏ విధంగా ఉందో తెలియదు.
ఒకవేళ భర్తకు భయపడి రహస్యాలు దాచిపెట్టావేమో, భార్యకు భయపడి రహస్య జీవితం జీవిస్తున్నావేమో, పిల్లలు రహస్యంగా జీవితాలు జీవిస్తున్నారేమో. ఏం జరిగిందో వదిలిపెట్టు. ఈ ఉపదేశము ద్వారా మన కుటుంబంలో భార్య భర్తల మధ్య, అత్త కోడల మధ్య, సంఘాల మధ్య, సేవకుల మధ్య, ఆత్మీయుల మధ్య రహస్యమనే గోడ కూలిపోవునుగాక. రహస్యం అనేటువంటి ఎర్ర సముద్రం పాయలవునుగాక. రహస్యము లేకుండా నా దేవుని కొరకు మనం ఎదురు చూసువారం అవుదుముగాక. నా దేవుడు చెప్పిన ఉపదేశం మీ అందరి హృదయాల్లో ఫలభరితంగా మారునుగాక. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేసి ఆయన చెప్పిన ఒక ఉపదేశంలో, ఆయన చేసిన సేవలో ఇది ఒక కీలకమైన పాయింట్. ఇంకా ఉంది, సబ్జెక్ట్ అయిపోలే, ఉంది. 6 నెలలు చెప్పగలను ఈ మాట నేను. 6 నెలలు అంటే ఎన్ని ఆదివారాలు లెక్కేసుకో, వారానికి 4-5 ఆదివారాలు. ఇంకా సబ్జెక్టు మస్తుగా ఉంది డైరీలో. కొంతమందిని తీసుకొచ్చా, ఆ రహస్య బ్రతుకు బ్రతికారండి. ఇంకో కొంతమందిని చెప్పలేదు మీకు. వాళ్ళ బతుకులు మీ దగ్గరికి తీసుకొని వచ్చి గనక మీకు బ్రతికి ఉన్నప్పుడు, అమ్మా ఇంకా రహస్యం ఏదైనా చెప్పాలంటే ఈడున్నగుండి యువతలకు వస్తుంది. అలాంటి ఉపదేశాలు ఉన్నాయి, అలాంటి వ్యక్తులు ఉన్నారు. కనుక వద్దు, రహస్య బ్రతుకులు ఇక నుంచి మనం మానుకుందుముగాక. చీకటి బ్రతుకులు వదిలిపెడుదుముగాక. రహస్య జీవితాలు మన మధ్య ఉండకుండా ఉండునుగాక. రహస్య ముందు చూచుచున్న తండ్రి మనకు తోడున్నాడు కనుక ఆయనకు భయపడి ఆయన కొరకు మనం నిలబడువారం అవుదుముగాక. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం.